హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేషనల్ హైవేస్ మీద ప్రయాణం అంటే టోల్ ప్లాజా దగ్గర పెద్ద క్యూలు, వాహనాలు ఆపడం, ఫాస్టాగ్ స్కాన్లు కాకపోతే డిలే అవ్వడం, ఫ్యూయల్ వేస్టేజ్, టైం వేస్టేజ్. కానీ ఇప్పుడు ఈ మొత్తం ఎకోసిస్టమ్ మారిపోబోతోంది. భారతదేశంలో త్వరలో అమల్లోకి రానున్న MLFF టోలింగ్ సిస్టంతో ఇక టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరమే ఉండదు. కార్ కానీ, ట్రక్ కానీ, బస్ కానీ వాహనం ఆపకుండా సీమ్లెస్గా హైవే మీద ప్రయాణిస్తూ టోల్ ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ఫ్యూచరిస్టిక్ టోల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, ప్రజలకు ఇది ఎంతవరకు ఉపయోగకరం, ట్రాఫిక్ టైం, ఫ్యూయల్ కన్జంప్షన్, ట్రాఫిక్ కంజెక్షన్ ఎలా తగ్గుతాయి, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త ఎక్స్ప్రెస్ వేలు, ఎకనామిక్ కారిడార్లు, యాక్సెస్ కంట్రోల్డ్ హైవేలు నిర్మాణం వేగంగా జరుగుతోంది. అయితే హైవేలు పెరుగుతున్న కొద్దీ ఒక పెద్ద సమస్య కూడా పెరిగింది. అదే టోల్ ప్లాజా కంజెషన్. రోజు లక్షల వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్లు, సమయం వృధా అవ్వడం, ఇంధనం వృధా అవ్వడం, కాలుష్యం పెరగడం లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలకు పర్మనెంట్ సొల్యూషన్గా గవర్నమెంట్ తీసుకొస్తున్నదే ఈ MLFF టోలింగ్ సిస్టమ్. MLFF అంటే మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో. సాధారణంగా ఇప్పటికీ టోల్ ప్లాజాలలో బ్యారియర్ దగ్గర వెహికల్స్ స్లో అవ్వాలి లేదా ఆగాలి. ఫాస్టాగ్ ఉన్నా కూడా లేన్స్లో క్యూలు ఉంటాయి. కానీ MLFF సిస్టంలో మాత్రం టోల్ బూత్సే ఉండవు, బ్యారియర్ గేట్స్ అసలు ఉండవు, వెహికల్స్ ఆపాల్సిన అవసరం కూడా ఉండదు. హైవేస్ మీద నార్మల్ స్పీడ్లో వెళ్తున్నప్పుడే ఆటోమేటిక్గా టోల్ కలెక్ట్ అయిపోతుంది. అంటే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ లాగా ఓవర్ హెడ్ గ్యాంట్రీస్ ద్వారా వెహికల్స్ని డిటెక్ట్ చేసి టోల్ డిటెక్ట్ చేస్తారు. ఇది ప్రపంచంలోని కొన్ని కంట్రీస్లో ఇప్పటికే ఉపయోగిస్తున్న టెక్నాలజీయే. ఇప్పుడు ఇండియాలో కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు. ఈ సిస్టమ్ మొత్తం డిజిటల్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. హైవే పై ప్రత్యేకమైన గ్యాంట్రీ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేస్తారు. వీటిలో హై రెజల్యూషన్ కెమెరాస్, ANPR సిస్టమ్, RFID రీడర్స్, సెన్సార్ టెక్నాలజీ ఉంటాయి. ANPR అంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్. ఈ కెమెరాస్ వెహికల్ నెంబర్ ప్లేట్ ని స్కాన్ చేస్తాయి. ఫాస్టాగ్ RFID కూడా డిటెక్ట్ చేస్తాయి. ఇప్పుడు సెంట్రల్ సిస్టమ్ వెహికల్ డీటెయిల్స్ ని ఐడెంటిఫై చేసి అలాగే వెహికల్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అప్లికబుల్ టోల్ అమౌంట్ ని డిటర్మైన్ చేస్తుంది. దీంతో మన బ్యాంక్ అకౌంట్ లేదా ఫాస్టాగ్ వ్యాలెట్ నుంచి ఆటోమేటిక్గా మనీ డిడక్షన్ జరిగిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియ అంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోతుంది. వెహికల్ స్పీడ్ తగ్గాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ MLFF సిస్టమ్ వెనుక చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ పనిచేస్తాయి. ఇదివరకే చెప్పుకున్నట్లుగా వీటిలో ఒకటి RFID టెక్నాలజీ. ప్రస్తుతం ఫాస్టాగ్లో ఉపయోగిస్తున్న ఈ RFID టెక్నాలజీ ఇక్కడ కూడా కీలకం. వెహికల్ విండ్షీల్డ్ పై ఉన్న ఫాస్టాగ్ చిప్ని ఓవర్ హెడ్ రీడర్స్ స్కాన్ చేస్తాయి. ఇక రెండోది ANPR కెమెరాలు. కొన్ని వెహికల్స్లో ఫాస్టాగ్ ఇష్యూ ఉన్నా కూడా నంబర్ ప్లేట్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు. AI పవర్డ్ కెమెరాస్ వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని ఇన్స్టెంట్గా క్యాప్చర్ చేస్తాయి. ఆ తర్వాత మూడోది సెంట్రలైజ్డ్ క్లౌడ్ సిస్టమ్. అన్ని టోల్ ట్రాన్సాక్షన్స్ ఒక సెంట్రలైజ్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రాసెస్ అవుతాయి. దాంతో రియల్ టైమ్ మానిటరింగ్ ఇంకా యాక్యురేట్ బిల్లింగ్ సాధ్యమవుతుంది. నాలుగోది GPS బేస్డ్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. భవిష్యత్తులో GPS బేస్డ్ టోలింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వెహికల్ ఎంత డిస్టెన్స్ అయితే హైవే మీద ప్రయాణిస్తుందో దాని ఆధారంగా టోల్ ఛార్జ్ అవుతుంది. యూజ్ చేసిన డిస్టెన్స్కి మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ భారతదేశ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెక్స్ట్ బిగ్ రెవల్యూషన్గా మారబోతోంది. ఇది కేవలం కన్వీనియన్స్ మాత్రమే కాదు, టైం సేవింగ్, ఫ్యూయల్ సేవింగ్, పొల్యూషన్ రిడక్షన్, ఎకనామిక్ ఎఫిషియన్సీ అన్నీ కలిపిన స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ రెవల్యూషన్. ఈ కొత్త MLFF టోలింగ్ సిస్టమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది ఇండియా హైవేస్ను పూర్తిగా మార్చేస్తుందా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్, టెక్నాలజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.